మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఒక్క నిమిషం అండి హిమబిందు గారు, మా దాంట్లో వీడియో ప్లే చేయలేము బికాస్ నిజం తెలుసుకుందాం అని చెప్పేసి ఆగినాము. హరిదీప్ రెడ్డి కొడుతున్నాడు చేస్తున్నాడు తెలిసి ఎందుకు కొడుతున్నాడో రీజన్ తెలియదని చెప్పేసి నేను ఆగినా. ఒక్కసారి ఆలోచించారండి. ఇప్పుడు మమ్మల్ని తలెత్తుకోకుండా మొత్తం రోడ్డు మీదకి పడేసారు. ఒక్క నిమిషం, మీరు ఏడుస్తే సొల్యూషన్ కాదు హిమబిందు గారు, మాకు కూడా నిజం తెలియాలి కదా. మీరు అన్ని మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఒక్క నిమిషం, సిచ్యువేషన్స్ అందరికి వస్తాయండి. ఇప్పుడు బతుకు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఒక నిమిషం, మీరు వీడియోస్ చూసి ఉంటారా? చూసారు. సో మీకు అక్కడ ఏం అర్థమైంది? కావాలని ఫేక్ ఎలిగేషన్స్ క్రియేట్ చేసి అది చేస్తున్నారు. వాళ్ళు కేసు స్ట్రాంగ్ అవ్వడానికి. ఆడ కొట్టింది మాత్రం నిజం గానీ ఇవేవి మాత్రం నిజం. సో ఒక్కసారి యాజ్ అ లేడీగా మీరు ఆలోచించండి. లేడీస్ అంతా కొట్టడం దారుణం, జెంట్స్ ని కొట్టడం దారుణం. సో ఎందుకు కొట్టిరో మీకు ఒక్క నిమిషం అండి. కొట్టిన వాస్తవం నిజమే అండి, కానీ మరి ఇంత ఘోరంగా అది కాదండి. వాళ్ళు ఏం ఫైట్ చేసుకోరో ఏమో మమ్మల్ని డౌన్ చేద్దామని అది చేసి వాటిని వాళ్ళు అంతగానం క్రియేట్ చేసుకొని మీ ముంగటికి వచ్చేటట్టు మీ మీడియా ముందుకి కొట్టిరు అంటే. ఒక్క నిమిషం హిమబిందు గారు, మీరు ఏడవకండి ప్లీజ్. అసలు ఎందుకు కొట్టినారో మీకు తెలుసా? యాజ్ అ వైఫ్ గా, యాజ్ అ హస్బెండ్ గా మీ డిస్కషన్స్ అవుతుంటాయి. మా దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకెళ్లి వేరే సెల్ డ్రైవ్స్ కి పాస్ చేస్తున్నారు. ఓకే, ఇది మేము 8 years నుంచి రన్ చేస్తున్న బిజినెస్ అండి. ఇప్పటి వరకు ఏది రాంది ఇప్పుడే వచ్చింది అని అంటే ఇంతగానం కొట్టినారు. ఇంత ఘోరంగా అయితే కొట్టలేరండి. వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే వాళ్ళే చేసుకున్నారని చెప్తున్నారు, అంత ఘోరంగా కొట్టలేదు అని మీరు అంటున్నారు. అవునండి. పిల్లలకి ఏం అవసరం అండి హిమబిందు గారు? ఇప్పుడు హరిదీప్ పైన అంత కక్ష ఏముంటది? ఒక్క నిమిషం, వేరే సెల్ఫ్ డ్రైవ్స్ ఇంకా వేరే అందరు కలిసి చేస్తున్నారని మాకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఏదన్నా చిన్న పాయింట్ దొరికితే మమ్మల్ని మొత్తం డౌన్ చేద్దామని, మా బిజినెస్ లేకుండా చేద్దామని చెప్పి చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది హై సెల్ఫ్ డ్రైవ్ ఏది అని అంటే లాంగ్ డ్రైవ్ కాదే అని. ఇంతగానం అని చేస్తున్నాము. ఇంత ఘోరంగా ఒక్క 1-2 days లోనే మొత్తం తీసేసినారండి బిజినెస్ ని. ఇప్పుడు బిజినెస్ రన్ అవ్వట్లేదా? ఎంప్లాయీస్ లేరు ఎవరు? తెలియదండి, హెడ్ ఆఫీస్ క్లోజ్ చేసేసినారు కదా. ఓకే, బ్రాంచెస్ లో ఏం నడుస్తుందో. సెక్షువల్ హరాస్మెంట్స్, బాయ్స్ ని కొట్టడం, లేడీస్ ని కొట్టడం, ఇది ఒకటేసారి కాదు. నాట్ ఓన్లీ దిస్ టైం, మేము 2-3 times వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అండి? చేశారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయా? ఇంకొకటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మా దగ్గర ఆఫీస్ లో. నాది కూడా ఇంటర్ మ్యారేజ్ అండి. ఆ అబ్బాయి మా హస్బెండ్ క్యాస్ట్ గురించి ఇంత కూడా పట్టించుకోడు, మనుషుల మంచితనం గురించి పట్టించుకుంటారు. అందరూ నా వాళ్ళనే చెప్పి ట్రీట్ చేస్తాడు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేనున్నాను అని చెప్పి సపోర్టింగ్ గా ఉంటాడండి. అదే మాకు డౌట్. ఇన్ని రోజులు హరిదీప్ రెడ్డి వీడియోస్ చేసిండు, అందరికి హెల్ప్ చేసిండు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిండు, పేద పిల్లలకి దానాలు చేసిండు, ఇవన్నీ చేసిన హరిదీప్ రెడ్డి వన్ సైడ్ ఈ రోజు పాపం అనేది ఆయనకి తెలియదండి. ఒక్క నిమిషం చేసిన వాళ్ళకి దేవుడు రిటర్న్ ఇలాంటి శిక్షణ వేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమవుతుంది. నేను ఒక మాట అడుగుతా, మీరు రిటర్న్ కంప్లైంట్ వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు హరిదీప్ రెడ్డి ఎందుకు కనిపించట్లేదు? హరిదీప్ అంటున్న నవీన్ ఎందుకు, వంశీ ఎందుకు కనిపించట్లేదు? మహేష్ ఎందుకు కనిపించట్లేదు? సాయి ఎందుకు కనిపించట్లేదు? ఇదందరూ ఎందుకు పరారీలో ఉన్నారని చెప్పి డౌట్ అందరికి డౌట్ అంటే ఇప్పుడు హరిదీప్ రెడ్డి తప్పు చేయకుంటే ఈరోజు వచ్చి రిటర్న్ కేసు పెట్టమని చెప్పండి. వాళ్ళు అంత స్ట్రాంగ్ గా మీడియా ముందు మొత్తం అది చేసేసిన తర్వాత ఇప్పుడు హిమబిందు గారు ఎన్ని రోజులని దాచుకుంటారు చెప్పండి?
ఇప్పుడు మీరు కూడా వస్తేనే కదా తప్పు ఎందుకు తెలిసేది. ఇప్పుడు మీరు దాచుకుంటున్నారు కాబట్టి చేద్దాము అని అనుకుంటున్నానండి. అనుకుంటే అవుతుందా మొత్తం? ఇప్పుడు ఏది చేసినా కానీ వాళ్ళదే హై పొజిషన్ కి వెళ్ళేటట్టు అది చేసుకున్నారండి మీడియా ముందు. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా కానీ వాళ్ళు రివర్స్ లో అది చేసేటట్టున్నారు. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్, వీడియో క్రియేటర్స్ ఏమో జస్ట్ 1 month చేసి పోయిన ఆ అమ్మాయి మమ్మల్ని ఇంతగానో వచ్చేస్తుంది. వాళ్ళందరూ 1 year నుంచి ఉండిపోయినారు. 1 year నుండి మా ఆఫీస్ లో చేసి ఎంత బాగా చూసుకున్నారో మాకు తెలుసండి. అదే నేను ఏమంటున్నా అంటే, మీరు వస్తారా లేదంటే నన్ను రమ్మంటారా? మీరు స్టూడియోకి రండి, నేను వాళ్ళని కూడా పిలుస్తా. లేదంటే మీరు ఫోన్ ఇలా తీసుకుంటామంటే ఫోన్ కాల్లో మాట్లాడండి, నేను లైవ్ ఇస్తా. వాళ్ళతో కూడా కలిసి మాట్లాడండి. లేదంటే మీరు ఒక్కరు బయటికి రండి. మీ హస్బెండ్కే కదా జరిగింది. మీ హస్బెండ్ పైన ఇట్లా అపనిందలు వస్తున్నాయి కదా, మీరు బయటికి రండి. మీ హస్బెండ్ రాకపోయినా వస్తున్నాయి కదా తెలిసేది. మీరు రోపట ఏడ్చుకుంటే కూర్చుంటే సొల్యూషన్ దొరుకుతుందా? నేను వాళ్ళని కూడా పిలిపిస్తా, మిమ్మల్ని పిలిపిస్తా, మీరు కూడా రండి. తెలుస్తుంది కదా నిజాలు ఏంటో. ఇప్పుడు ఇంకోటి మీరు కూడా అన్ని న్యూస్ చూస్తే ఉంటారండి. ఫస్ట్ డే ఒక ఆది సంఘం అధ్యక్షుడితో ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ ముందు. తను మొత్తం అన్ని ప్రతి ఒక్కటి చెప్పింది. ఓకే, ఇట్లా ఇష్యూస్ ఇట్లా మమ్మల్ని కొట్టిరు అది అని చెప్పింది. కానీ ఎందుకు కొట్టిరు అని చెప్పిందా అండి? మా డాటా ఫస్ట్ మీరు ఒక్క మాట అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు మీకు కాల్ చేసి కూడా అడిగింది కూడా అదే విషయం. నేను తెలిసిన నెక్స్ట్ డే మీకు కాల్ చేసిన, మీరు రెస్పాండ్ కాలే. ఇది నాకు కాల్ మాట్లాడాలంటే మీడియా అంటే అది నేను ఇంతవరకు మా ఛానల్లో నేను వీడియో పెట్టలేదు. ఎందుకంటే తెలిసిన తర్వాత హరిదీప్ రెడ్డి మంచి పనులు ఏమేమి చేసినా నాకు తెలుసు. నేను చూసినా ఫాలో అయినా నాకు తెలుసు కాబట్టి ఇన్ని డేస్ ఆఫీస్ గురించి వాళ్ళు ఏం చెప్పినారు? వ్యభిచారంకి దాని కిందకి తీసుకొని వస్తున్నారు అమ్మాయిలని. దాని గురించి ఏం చెప్తుంది? హెడ్ ఆఫీస్ లో 10th క్లాస్ ఫెయిల్ అయినా కానీ ఫేస్ బాగుంటే తీసుకుంటారు అని చెప్పేస్తుంది. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా హెడ్ ఆఫీస్ లో లేరండి. బ్రాంచ్ లో మేము ఏ బ్రాంచెస్ లో అయినా కానీ మేము 10th ఫెయిల్ అయిన వాళ్ళని బాయ్స్ ని తీసుకుంటాం. అది కూడా ఎందుకు? వాళ్ళకి కడుపుకి ఫుడ్ అనేదన్నా రావాలి కదా అని వాషింగ్ కి తీసుకుంటాం. అంతే తప్పితే పికప్ రిటర్న్ ఇంకా టెలికాలర్స్, ఓనర్ కాల్స్ ఇవన్నీ రన్ అవుతాయి మా దాంట్లో సపరేట్ ఫీల్డ్స్ లో. అవన్నీ ఇంటర్, డిగ్రీ, MBA చేసిన వాళ్ళు ఉన్నారండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకున్నామని చెప్పి ఆ అమ్మాయి చెప్పంగానే మొత్తం ఆ అమ్మాయి ఇట్లా సెక్షువల్ హరాస్మెంట్ అది ఇది చేస్తుంది అని చెప్పింది. అంతకు ముందు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ లోనే ఉంటది మార్నింగ్ టు నైట్ వరకు. ఆ అమ్మాయి ఈ విషయం బయటికి పెట్టిందా అండి? ఆ రోజు ధర్నా చేసినప్పుడు చెప్పలేదు. కార్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరితో రోజుకి ఒక్కొక్కటి వీడియో తీపిచ్చి మొత్తం రోడ్ మీద కీర్చి పడేస్తారండి మమ్మల్ని. అదే నేను ఏమంటున్నా, మీరు ఎందుకంత దాచిపెట్టుకుంటున్నారు? బయటికి వచ్చి నిజాలు చెప్పండి. నిజాలు తెలుస్తున్నాయి కదా, పబ్లిక్ తెలిసేది. ఇన్ని రోజులు మీడియాలో తెలిసింది హరిదీప్ రెడ్డి ఇట్లా చేసిందని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి తెలుస్తుంది హరిదీప్ రెడ్డి ఎందుకు ఇట్లా చేసిందని తెలుస్తుంది. మీరు వస్తేనే కదా, మీరు బయటికి వస్తేనే కదా మేము చెప్పేది. వాళ్ళు బయటికి వచ్చారు కాబట్టి వాళ్ళు బయటపడింది. మీరు వస్తే కదా మీరు తెలిసింది. మీరు లోపల దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది? హరిదీప్ రెడ్డి ఇట్లనే చేస్తున్నాడని తెలుస్తుంది. మొత్తం జనాలు మొత్తం అదే నమ్మేస్తున్నారు కదా. నమ్మేస్తున్నారంటే మీరు బయటికి రాలేదు ఇంకా. మీరు పోయి దాచుకుంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వార్తలు కూడా ఏమొస్తున్నాయి? ఈ విషయం తెలిసినాక హరిదీప్ పరారీలో ఉన్నాడని వస్తున్నాయి. అనే వస్తున్నాయి. మరి మీరు ముందుకు వస్తేనే కదా తెలిసేది. మీరు రండి, ఈరోజు స్టూడియోకి రండి, మాట్లాడదాము, చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దాము. లేదంటే నేనే వస్తా అక్కడికి, తెలుస్తుంది కదా. మీరు లోపల పెట్టుకొని ఏడుస్తుంటే సొల్యూషన్ దొరుకుతుందా?